సిస్టర్, నాకు ఆపరేషన్ జరిగి 10 రోజులైంది. అందరూ వస్తున్నారు కానీ అన్నయ్య అంకుల్ ఇక్కడికి రాలేదు. ఏ సిస్టర్? చెప్పు సిస్టర్. డాక్టర్ అంకుల్, డాక్టర్ అంకుల్, డాక్టర్ అంకుల్. ఏమైందమ్మా? డాక్టర్ అంకుల్, వాళ్ళెవ్వరు ఏమి చెప్పట్లేదు. అన్నీ గురించి మీరేమి చెప్పండి అంకుల్. అన్నయ్యకి ఏమైంది చెప్పండి అంకుల్. మనం అనుకున్నది ఒకటి జరిగేలోగా అనుకోని 1,00,000 జరిగిపోతాయమ్మా. నీ సుఖం కోసం, నీ బ్రతుకు కోసం, ఈ క్షణం కోసం ఎంతో విలవిల్లాడిన ఆ మనసు ఎందుకో 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 కనిపించకుండా పోయిందమ్మా. బేబీ ఆగమ్మా, ఊరుకోమ్మా. బేబీ చెప్పుడు మాట వినమ్మా. నువ్వు ఆగమ్మా, ఊరుకో. నేనమ్మా అన్నయ్యని. నేనేనమ్మా బాబాయ్. ఇదేంటి? నీ ఆపరేషన్ డబ్బు కోసం మేము ఏదైనా తప్పు చేస్తే మొహం చూపించమని ఒట్టేశాంగా. అందుకని మా మొహం నీకు కనిపించకుండా నీ మొహం చూసే ఏర్పాటు చేసుకున్నాం. ఏంటే మీరు చేసిన తప్పు? కాబోయే పిల్లలు నువ్వు కిడ్నాప్ చేసావు అంతే. ఆడపడుచుగా అమ్మాయి డబ్బులు ఇచ్చుకుంది అంతే. స్నేహితుల కోసం గోదావరికి తెలియకుండా బిడ్జిని నమ్మేశాడు అంతే. ఈ మాత్రం దానికే మీరు ఇలా కుండలేసుకుని తిరుగుతూ ఉంటే మిగతా లోకం అంతా ఎలా ఉండాలో ఒకసారి ఊహించండి. నవ్వుకోండి నవ్వుకోండి నవ్వుకోండి, నవ్వుకోండి నవ్వుకోండి నవ్వుకోండి, అనుభవాల లోతుల్లో ఆనందం తవ్వుకోండి, సంతోషం నింపుకోండి, సమస్యల్ని చంపుకోండి. నవ్వుకోండి నవ్వుకోండి నవ్వుకోండి, నవ్వుకోండి